వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ ఫోన్ ద్వారా, పూజల ద్వారానే. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్నా, థర్డ్ పర్సన్ ఉన్న అత్త కోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానుట విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే గనక, మనకు ఈ 15వ తారీఖు సంక్రాంతి. మనకు ఈసారి సంక్రాంతి పండుగ కీడుతో వచ్చింది కాబట్టి కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా గాజులతో ఈ పరిహారం అనేది తప్పకుండా చేయాల్సిందే అని చెప్పి మనకు పెద్ద పెద్ద వేద పండితులు, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బల్లగుద్ది చెప్పటం మరీ జరుగుతోంది. కాబట్టి కొడుకులు ఎవరైతే ఉంటారో, ఒక్క కొడుకు ఉన్నా లేదా ఇద్దరు కొడుకులు ఉన్నా లేదా ముగ్గురు కొడుకులు ఉన్నా, ఎంతమంది మగపిల్లలు ఉన్నా సరే తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చేయాల్సిందే. మీ యొక్క పిల్లవాడికి 3 నెలల పిల్లవాడి దగ్గర నుంచి 50 సంవత్సరాల పెద్ద మగవాళ్ల వరకు కూడా ఈ పరిహారం అనేది తల్లి చేయాల్సిందే. చేయటం వల్ల ఏంటంటే ఈ గండం ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పుతుంది. ఎందుకంటే ఈసారి సంక్రాంతి పురుషుడు గండయోగంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. అంటే ఈసారి సంక్రాంతి పండుగతో వస్తున్నటువంటి గ్రహస్థితులు అనేవి ఏమాత్రం కూడా ఆశాజనకంగా లేవు. ఈ గండయోగం వలన కొడుకులకు కీడు అని చెప్పేసి మనకు శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. మనకు ఈసారి సంక్రాంతి పండుగ పుష్య బహుళ ఏకాదశితో వచ్చింది. దానితో పాటు ఆ రోజు ఏంటంటే అనురాధ నక్షత్రంతో కూడా కలిసి రావటం అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయంగా చెప్పటం అనేది జరుగుతోంది. గండయోగంలో ఉన్నప్పుడు సంక్రాంతి పండుగ రావటం అనేది కొడుకులకు, ముఖ్యంగా ఎవరైతే మగపిల్లలు ఉన్నారో వాళ్లకు కీడుతో వస్తోంది. మామూలుగా సంక్రాంతి పండుగ అంటేనే ఎప్పుడు కూడా కాస్త కూస్తో కీడుతో వస్తుంది. కానీ ఈసారి ఏమవుతుందంటే కీడు అనేది ఇంకాస్త ఎక్కువగా ఉంది. అంటే గండయోగంతో కూడుకుని వచ్చింది. కాబట్టి ఈ పరిహారం అనేది తప్పనిసరిగా చేయాల్సిందే. ఏముందిలే అని చెప్పి కొట్టి పడేస్తే మాత్రం తర్వాత మీరు ఎంత బాధపడ్డా కూడా ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు. ఎందుకంటే తల్లులు బిడ్డల్ని, ముఖ్యంగా మగపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఎన్నో నోములు, ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో ఉపవాసాలు, ఎన్నో దాన ధర్మాలు చేసిన తర్వాత కొంతమందికి మగపిల్లలు పుడుతూ ఉంటారు. ఆడపిల్లలు ఉన్నప్పటికీ కూడా మగపిల్లవాడికి ఆ ఆడపిల్ల అంత సమానం కాదు అని చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే ఆడపిల్ల ఒక వయసు వచ్చిన తర్వాత అత్తగారింటికి వెళ్ళిపోతుంది, ఇంటి పేరు తనది మారిపోతుంది. కానీ మగపిల్లవాడు అలా కాదు కదా. తను వంశోద్ధారకుడు, మన వంశాన్ని ఉద్ధరించేవాడు, ఇంటి పేరు నిలబెట్టేవాడు, తల్లిదండ్రులను చూడాల్సినట్టు వాడు. ఆ బాధ్యత కొడుకుకు మాత్రమే ఉంటుంది. కొడుకు అంటే తల్లిదండ్రులకి తలకొరివి పెట్టేవాడు, పున్నామ నరకం నుంచి తప్పించేవాడు. కాబట్టి మగపిల్లలు అనేవాళ్ళు ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారు ప్రతి ఇంట్లో కూడా. కాబట్టి ఈ మగపిల్లల విషయానికి వస్తే ఇక్కడ మగపిల్లలే కాబట్టి మగపిల్లలకి ఏంటంటే ఈ గండాలు అనేవి ఎప్పుడూ కూడా ఎక్కువగా ఉంటూనే ఉంటాయి. కాబట్టి వాళ్ళను మనం ఎప్పటికప్పుడు ఇలాంటి కీడుల నుంచి, గండాల నుంచి తప్పించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి తల్లి మీద తప్పనిసరిగా ఉంటుంది. అందులో మగపిల్లవాడికి తల్లి అంటే చాలా ప్రాణం. అలాగే తల్లికి కూడా మగబిడ్డ అంటే చాలా ప్రేమ ఉంటుంది. మనం అన్ని ఫ్యామిలీస్ లోనూ చూస్తూనే ఉంటాం. ఆ పిల్లలు ఏంటంటే కాస్త ఒక ఈడు వచ్చిన దగ్గర నుంచి కూడా, పిల్లలు పుట్టిన దగ్గర నుంచి పెద్దవాళ్ళు అయ్యే వరకు కూడా ప్రతి క్షణం వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటాం. జనాల ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు జనాల యొక్క ఏడుపులు ఈ ప్రత్యేకంగా మగపిల్లల మీద ఎక్కువగా ఉంటూనే ఉంటాయి. అంటే మగపిల్లవాడు పుట్టాడా అని అంటే ఇక పుట్టుక కాటి నుంచి జనాల ఏడుపులు ఉంటాయి. తర్వాత పెరిగి పెద్ద అయ్యాక కూడా మీ పిల్లోడు బాగా ఆరోగ్యంగా ఉన్నాడు, బాగా ఆడుకుంటున్నాడు, మంచి హైట్ పెరిగాడు, బాగా బొద్దుగా ఉన్నాడు, బాగా చదువుకుంటున్నాడు, బాగా డబ్బు సంపాదిస్తున్నాడు, ఇలా పెళ్ళాం పిల్లల్ని, తన ఫ్యామిలీని చక్కగా చూసుకుంటున్నాడు, కష్టం తెలియకుండా మీకు తోడుగా ఉంటున్నాడనో, ఎదుగొచ్చాడనో, ఇలా ప్రతి క్షణం కూడా
ఆ మగపిల్లల మీద జనాల యొక్క దృష్టి అనేది పడుతూ ఉంటుంది. జనాల ఏడుపులు భయంకరంగా ఉంటాయి. అలాంటి వాటి వల్ల ఈ మగపిల్లలకి గట్టిగా ఎదురు దెబ్బలు కూడా ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది చూపులు ఎలా ఉంటాయంటే చాలా భయంకరంగా కూడా ఉంటాయి. వాటి వల్ల ఎదిగిన పిల్లలు చేతికి అందకుండా పోవటము, లేకపోతే ఏదైనా బైక్ నడిపేటప్పుడు కానీ, కారు నడిపేటప్పుడు కానీ వాహన ప్రమాదాలు అనేవి వాళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే మనకు తెలుసు, నరుడి దృష్టికి నాపరాయి అయినా పగులుతుంది అని మనకు తెలుసు. మన మనుషుల కనుదృష్టి అనేది సామాన్యమైనది కదా, చాలా శక్తి ఉంటుంది. ఎంత హైలో ఉన్న వాళ్ళని కూడా రాత్రికి రాత్రి కుప్పగూల్చేసి రోడ్డు మీదకి వచ్చే విధంగా చేసేస్తుంది నరదృష్టి అనేది. అలా ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా భయంకరంగా తల్లులకు కడుపు కోతలు కూడా మిగులుతూ ఉంటాయి. అసలు అంటే బిడ్డకి ఏదన్నా జరిగితే అది ఊహకు కూడా అందదు. మనం తట్టుకోవటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని ఒక నవ మోసాలు మోసి కని పెంచి ఇలా మనం అంత చక్కగా చూసుకుంటూ ఉంటాం, సంతోషంగా ఉండాలి అనుకుంటాం. మనల్ని చూడకపోయినా వాళ్ళు బాగుండాలి, వాడు తన బెల్లం బిడ్డలతో బాగుండి వాడి జీవితం బాగుండి ఇలా అని చెప్పి మనం ఎప్పుడూ కూడా బిడ్డ మంచి కోరుకుంటూ ఉంటాం. ఎంతటి చెడ్డ వ్యక్తిత్వం ఉన్న బిడ్డ అయినా సరే తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా అయితే తల్లిదండ్రి మనసు ఇదే కోరుకుంటుంది. అలాంటి పిల్లలు చేజారిపోయారు అని అంటే అస్సలు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే చెడు వ్యసనాలకు బానిసలు అవుతూ ఉంటారు, పక్కన స్నేహితులు చెడగొట్టేస్తూ ఉంటారు, లేనిపోని కొత్త అలవాట్లు నేర్పిస్తూ ఉంటారు, అమ్మాయిలను ఇష్టపడటం ఇలా చాలా వరకు కూడా తప్పుదోవల్లో నడిపిస్తూ ఉంటారు. అలాగే ఈ వాహనాలు కూడా స్పీడ్గా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ వాహనాలు స్పీడ్గా డ్రైవింగ్ చేసేటప్పుడు చూస్తే ఆ తల్లి గుండె జారిపోతుంది. అంత భయంకరంగా వీళ్ళు బయటకు వెళ్తే ఉంటారు. అయితే గాల్లో తేలిపోతున్నట్టు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీ బిడ్డ ఎప్పుడూ కూడా క్షేమంగా ఉండటానికి ఈ పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే మనకు పెద్ద పండుగ, పెద్దల పండుగ. అంటే పెద్దవాళ్ళకి ఈ సంక్రాంతి రోజుల్లో మనం తర్పణాలు అర్పిస్తూ ఉంటారు. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి పూజలు అనేవి చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు దేవుడు ఆశీస్సులతో పాటు మన పితృదేవుళ్ళు, మన పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు ఎక్కువగా మనకు అవసరం. మన పితృదేవతలు సంతోషంగా ఉంటేనే మనం ఏం చేసినా కలిసి వస్తుంది. పితృదేవతల ఆశీర్వాదాలని మనం అందుకోవాలి అన్నా, మన బిడ్డలు బాగుండాలి అన్నా, పితృదోషాలు, పితృశాపాలు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ఈ మధ్యలో వాహన ప్రమాదాలు, గండాలు, మృత్యువులు, జనాల ఏడుపులు, నరదృష్టులు ఇలాంటివన్నీ పూర్తిగా తొలగిపోయి మనకు పిల్లలు బాగుండాలి అని అంటే గనక ఖచ్చితంగా ఈ రెమెడీ అయితే చేసుకోండి. అయితే ఈ సంక్రాంతి రోజు పెద్దవాళ్లకు వాళ్ళ యొక్క పేర్ల మీద తర్పణాలు వదులుతూ ఉంటారు, వాళ్లకు పూజలు చేస్తూ ఉంటారు. అసలు ఈ సంక్రాంతి అంటేనే పెద్దల పండుగ. ఈ సంక్రాంతి పండుగను 4 రోజులు జరుపుకుంటూ ఉంటారు. అంటే భోగి, అలాగే సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని చెప్పి ఈ 4 రోజులు కూడా మనం సంక్రాంతిని జరుపుకుంటూ ఉంటాం. కొన్ని ప్రాంతాల్లో ముక్కనుమను జరుపుకోరు, 3 రోజులు జరుపుకుంటూ ఉంటారు. ఈ సంక్రాంతి అంటేనే పిల్లలు పెద్దలు ఆనందంగా సంతోషంగా ఒకే చోట గడిపే సమయం. సెలవులు కూడా ఇస్తారు కాబట్టి అందరూ సంతోషంగా ఇంట్లో ఉండటం, చక్కగా పిండి వంటలు చేసుకోవటం, గాలిపటాలు ఎగరేసుకోవటం, చక్కగా ఆడవారందరూ కూడా ముగ్గులు వేసుకోవటం, గొబ్బెమ్మలు పెట్టుకోవటం, పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించుకోవటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ, అలాగే వీటితో పాటుగా పెద్దవాళ్ళకి నాన్ వెజ్కి సంబంధించిన పదార్థాలు ఇలాంటివి కూడా చేసి వాళ్ళ యొక్క ఫోటో దగ్గర పెట్టి వాళ్లకు నమస్కారం అనేది చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ ఆశీర్వాదం కోసం వాళ్ళకి ఇష్టమైనవి వండి, ఇంకా బ్రాహ్మణుడు కూడా ఖచ్చితంగా వాయనం అనేది ఇవ్వాలి. ఈ సంక్రాంతి పండుగ అంటే ఒక్కొక్కళ్ళు సంక్రాంతి రోజున పెద్దలకు జరుపుకుంటారు, ఒక్కొక్కళ్ళు కనుమ రోజున పెట్టుకుంటారు, మరికొంతమంది భోగి రోజు పెట్టుకుంటూ ఉంటారు. అది ఆ ప్రాంతాల యొక్క ఆచారాన్ని బట్టి వాళ్ళు పెద్దవాళ్ళకి పెట్టుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. బ్రాహ్మణుడికి వాయనం అనేది ఇవ్వాలి. ఆ రోజు తప్పకుండా వాయనం అంటే ఏమీ లేదండి, 2 బ్రాహ్మణులకి భోజనం పెట్టినట్టు ఆ భోజనానికి సరిపడా, ఒక రోజుకి భోజనానికి సరిపడా ఇవ్వాలి. అంటే 2 విస్తరాకులు, అందులో ఒక సోలెడు బియ్యం కానీ, గిద్దెడు బియ్యం కానీ మీ శక్తికి తగ్గట్టు కొంచెమైనా ఇవ్వచ్చు. వాటితో పాటు ఉప్పు, మిరపకాయలు, చింతపండు, కూరగాయలు, సొరకాయ, తోటకూర గుర్తుపెట్టుకోండి. తోటకూర, నల్ల నువ్వులు, అలాగే గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ, ఆ గుమ్మడికాయను కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు బ్రాహ్మణుడికి వాయనంగా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే బ్రాహ్మణుడు తాంబూలాన్ని సమర్పించి ఆ తాంబూలంలో 116 కావచ్చు, ఎంతైనా కావచ్చు, అది మీ శక్తికి తగ్గట్టుగా మీరు దక్షిణ కూడా ఇచ్చి, ఆ దక్షిణతో పాటు ఈ వాయనం కూడా ఇచ్చుకున్నట్లయితే ఆ వాయనాన్ని
బ్రాహ్మణుల దగ్గర వాళ్ళకిచ్చి ఆశీర్వాదం అనేది తీసుకోవటం మనకు మొట్టమొదటి నుంచి వస్తున్న ఆచారం. అలాగే ఈ 3 రోజులు కూడా భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు సూర్యోదయానికి ముందుగానే లేచే ఇంటిని వాకిల్ని కూడా అంత శుద్ధి చేసుకోవాలి. అలాగే ఈ గుమ్మానికి మామిడి తోరణాలు కానీ, బంతిపూల తోరణాలు కానీ కట్టుకోవాలి. గుమ్మం కలకల్లాడుతూ ఉండాలి. ఈ సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైనటువంటి పండుగ. ఈ సంక్రాంతి పండుగ రోజు తప్పకుండా ఒక జత బట్టలు, కొత్త బట్టలైనా తెచ్చుకునే ప్రయత్నం అనేది చెయ్యండి. అలా తెచ్చుకుంటే మీకు కొత్త దోషాలు ఏదైనా ఉంటే తొలగిపోయి కలిసి వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా బ్రాహ్మణుడికి ఇచ్చేటటువంటి వాయనం తప్పనిసరిగా తోటకూర అనేది ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే తోటకూర శని గ్రహాలకు అంకితం చేయబడి ఉంది. పితృదేవతలను, పితృశాపాలను తీసేస్తుంది. అలాగే బ్రాహ్మణుడికి పెరుగు కూడా దానంగా ఇవ్వాలి. బ్రాహ్మణుడికి పెరుగుని దానం చెయ్యటం వల్ల ఈ మగపిల్లల మీద ఉన్నటువంటి దోషాలు పోతాయి. అలాగే కొంతమంది మగపిల్లల కోసం ఎన్నో తిప్పలు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీరు సంక్రాంతి రోజున బ్రాహ్మణుడికి పెరుగును దానం చేస్తే మీకు మగపిల్లలు పుడతారు. అలాగే సంతానం లేని వారికి కూడా సంతాన భాగ్యం అనేది కలుగుతుంది. మనకు ఇలా ఈ 3 రోజుల్లో కూడా చక్కగా శరీరానికి నువ్వుల నూనెను పట్టించి ఒక 10 నిమిషాలు లేదా పావు గంట అలా ఉంచుకొని తర్వాత తల స్నానం అనేది చేస్తూ ఉంటాం, చెయ్యాలి కూడా. మనకు వెనుకటి రోజుల్లో ఏంటంటే నల్ల నువ్వులను దంచి పిండిలాగా చేసి దాని శరీరానికి పట్టించి అలా అభ్యంగన స్నానం చేసేవాళ్ళు, తలంటు స్నానం అనేది చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు అదంతా లేదు, అంత ఓపిక లేదు. కాబట్టి నల్ల నువ్వుల నూనె, ఆ నూనెను చక్కగా తలకు, మాడు భాగానికి, శరీరానికి అంతా పట్టించి కాసేపు ఉంచి సున్నిపిండితో కానీ సబ్బుతో కానీ తలస్నానం అనేది చేసుకోండి. అయితే భోగి రోజున మీరు భోగి మంటలతో గనక స్నానం, అంటే భోగి మంటల మీద నీటిని కాంచుకొని ఇంట్లో పనికిరాని పదార్థాలు ఏవైనా ఉంటే చెక్కలు కానివ్వండి, పేపర్లు కానివ్వండి, అట్టముక్కలు కానివ్వండి, ఇలా పనికిరానివన్నీ మనం తీసి పడేస్తూ ఉంటాం కదా, వాటితో మంట వేసి దాని మీద నీళ్లు కాంచుకుంటూ ఉంటారు. అలా భోగి మంటలతో మీరు నీళ్లు కాంచుకొని ఆ నీటితో గనక స్నానం గనక చేసినట్లయితే మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, దోషాలు అన్నీ కూడా తగ్గిపోయి ఆయుష్ అనేది పెరుగుతుంది. భోగి మంటల్లో అంటే భోగి రోజున స్నానం చేసేటప్పుడు ఆ స్నానం చేసే నీటిలో రేగుపళ్ళు వేసుకొని స్నానం చెయ్యటం వలన మీకు ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోతాయి. భోగి రోజున, సంక్రాంతి రోజున ఎలాంటి సమయంలో అయితే చిటికెడు పసుపు లేదా నువ్వుల నూనె కానీ వాటిని వేసుకుని స్నానం చేయటం వలన మీకున్నటువంటి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ రోజున తప్పకుండా మినుములతో చేసినటువంటి ఆహార పదార్థాలు అనేవి తినాలి. మినప గారెలు లేదా మినప సున్నిండలు, ఇలా ఏవైనా కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ తప్పనిసరిగా మినుములతో చేసిన పదార్థం తినాలి. ఎందుకంటే ఈరోజు మినుములతో చేసిన పదార్థాలు తినకపోతే ఆ భగవంతుడు మన చేత ఇనుముని తినిపిస్తాడంట, అంటే కష్టాలు పెడతాడని అర్థం. కాబట్టి మినుములతో చేసినటువంటి ఆహార పదార్థాలు తినాలి. అలాగే ఈ సంక్రాంతి రోజున బ్రాహ్మణుడికి నల్ల నువ్వులను దానంగా ఇవ్వటం వల్ల, నువ్వులను దానంగా ఇవ్వటం వల్ల ఏమవుతుంది, మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు, ఏలనాటి శని, ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలా తీసుకొని పక్షంలో కొంతమంది నిరాకరిస్తూ ఉంటారు. అలా తీసుకొని పక్షంలో మీరు నల్ల నువ్వులతో పాటు గుమ్మడికాయని కూడా ఇవ్వండి, తీపి గుమ్మడికాయను ఇవ్వండి, అది కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. ఇక్కడ గుమ్మడికాయ తప్పనిసరి. ఒకవేళ నల్ల నువ్వులు తీసుకొని పక్షంలో మీరు నల్ల నువ్వుల్లో కొంచెం బెల్లం కలిపి వాటిని లడ్డూల్లాగా చేసి వాటిని మీరు ఎవరికైనా పంచొచ్చు. ఇలా పంచి ఎవరి చేత అయినా తినిపించటం వల్ల కూడా వాళ్ళు సంతోషంగా నోటిని తీపి చేసుకుని తింటారు. కాబట్టి తిన్న వాళ్లకు ఏమీ కాదు. కానీ మీకున్నటువంటి జాతక దోషాలు, ఏలనాటి శని దోషాలు పూర్తిగా తొలగిపోయి మీ బిడ్డ మీద ఉన్నటువంటి కీడు తొలగిపోతుంది. అలాగే ఈ రోజున ఎర్ర కందిపప్పును కూడా దానంగా ఇవ్వండి. ఎర్ర కందిపప్పు ఇక్కడ కుజగ్రహానికి అంకితం చేయబడి ఉంది. రాహుకేతు కుజ దోషాలను తొలగిస్తుంది. కాబట్టి బ్రాహ్మణుడికి ఎర్ర కందిపప్పును కూడా మీరు దానంగా ఇవ్వండి. ఇంకా ఈ రోజున గోపూజ చేసుకుంటే చాలా మంచిది. మీ పిల్లవాడి చేత కావచ్చు, మీరు తల్లిదండ్రులైనా సరే గోవుకి ఆహారంగా ఏదైనా తినిపించటము, గోమాత చుట్టూ ప్రదక్షిణలు చెయ్యటము, ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది కలుగుతుంది. అలాగే రావి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో అఖండ దీపం వెలిగించండి. అంటే దేవాలయంలో రావి చెట్టు దగ్గర ఆ రావి చెట్టు కింద ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు వేసి అఖండ దీపం వెలిగించి ఆ రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలు చెయ్యటం వల్ల
రావి చెట్టులో మనకు విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అలాగే శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇంకా ఈ సంక్రాంతికి ముందే చక్కగా ఇంటిని వాకిలిని అంతటిని కూడా శుభ్రం చేసుకోవాలి. అటక మీద సామాను అనేది తీసి శుభ్రం చేసుకోవాలి, బూజులు దులుపుకోవాలి. ఎందుకంటే మనము ఇంటిని ఎంత శుభ్రంగా చేసుకుంటే మనం చేసే పూజలు కావచ్చు, పితృకార్యాలు కావచ్చు, అవన్నీ కూడా వారికి చెందటానికి అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే మనం ఇంట్లో బూజులన్నీ పెట్టుకుని ఇంటిని శుభ్రం చేసుకోకుండా మనం ఎన్ని చేసినా కూడా అది వృధానే అవుతుంది. భగవంతుడి కానీ పితృదేవతలకు కానీ చేరవు. అందుకే ఎంత ఖర్చు చేశామా అన్నది ముఖ్యం కాదండి. ఇక్కడ ఎంత నియమ నిష్టలతో శుచి శుభ్రతలతో చేశామా అన్నది మాత్రమే ముఖ్యమవుతుంది. అలాగే ఈ రోజున తప్పకుండా మనం ఇందాక చెప్పినట్లుగా మినుములతో చేసినటువంటి ఆహార పదార్థాలను కూడా తప్పనిసరిగా తినాలి. బిడ్డల దగ్గర తినిపించండి. ఇలాగే బ్రాహ్మణుడు నల్ల నువ్వులు తీసుకుని పక్షంలో 8 నల్ల నువ్వుల లడ్డూలని బెల్లం కలిపినటువంటి లడ్డూలు ఏవైతే ఉంటాయో అవి మీరు ఎవరికైనా పంచొచ్చు. అలా పంచటం వల్ల కూడా మీకు కానీ బిడ్డలకు కానీ ఉన్న జాతక దోషాలు తొలగిపోతాయి. బిడ్డల మీద ఉన్నటువంటి కీడు ఏదైతే ఉందో తొలగిపోతుంది. ఇంకా అసలు ఈ సంక్రాంతి రోజున ఏ దేవుడికి పూజ చేయాలి అని అనుకుంటే చాలా మందికి అర్థం కాని విషయం, మనకు పార్వతీ పరమేశ్వరులకి పూజ చేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి సంక్రాంతి రోజున శివుడికి చక్కగా నల్ల నువ్వులు కలిపినటువంటి నీటితోటి శివలింగానికి అభిషేకం చేయటం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి కర్మ దోషాలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా తొలగిపోతాయి. అలాగే పరమేశ్వరుడితో పాటుగా శనీశ్వరుడికి కూడా ఈ రోజున తైలాభిషేకం చేస్తారు. తైలాభిషేకం చేసేసి నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించి అందులో చిటికెడు నల్ల నువ్వులు వేయటం వల్ల దీపంలో మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇవి తల్లిదండ్రులు మీరు చెయ్యొచ్చు, అలాగే మీ బిడ్డల చేత కూడా చేయించవచ్చు. ఇలా చెయ్యటం వలన ఈ గండయోగం ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుంది. ఇక మగపిల్లలు చేయాల్సినటువంటి పరిహారం విషయానికి వస్తే తప్పనిసరిగా చేయాల్సిందే. సంక్రాంతి రోజున చెయ్యాలి. సమయం వచ్చేటప్పటికి మీరు సంక్రాంతి రోజున మకర సంక్రమణం జరిగిన తర్వాత సాయంత్రం ప్రదోష కాలంలో అంటే సాయంత్రం 6 నుంచి 12 గంటల లోపు మీరు ఈ పరిహారం అనేది ప్రతి తల్లి కూడా, మగపిల్లవాడు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ పరిహారం అనేది తప్పక చేయాలి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా గండయోగంతో వచ్చింది కాబట్టి, అనురాధ నక్షత్రంతో కూడా కూడుకొని వచ్చింది, పుష్య బహుళ ఏకాదశితో వచ్చింది కాబట్టి ఈ గండయోగం అనేది మగపిల్లల మీద చాలా ఎక్కువగా ఉంది, కీడుతో వస్తోంది అని చెప్పి మనం చెప్పటం అనేది జరిగింది. శాస్త్రాల్లో మనకు చెప్పి ఉన్నారు. కాబట్టి ప్రతి తల్లి కూడా ఈ పరిహారం అనేది 3 నెలల చిన్న బిడ్డ దగ్గర నుంచి 50 సంవత్సరాల ఉన్న మగవాళ్ల వరకు కూడా ఈ పరిహారం అనేది చెయ్యాలి. ఎందుకంటే పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా కూడా తల్లికి చిన్న బిడ్డతోనే పసిబిడ్డతోనే సమానం కదా. చక్కగా ఆ రోజు సంక్రాంతి రోజున ఇంటిని వాకిలిని శుభ్రం చేసి ఇల్లంతా కూడా కాసింత ఉప్పు నీటితో శుభ్రంగా ఇల్లంతా తుడవండి. అలా తుడవటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ, నకారాత్మక శక్తులు, నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే కాసింత పసుపు నీటిని చల్లండి. ఆ రోజు నలుపు రంగు వస్త్రాలు పొరపాటును కూడా ధరించకండి. ఆ రోజున చక్కగా ఇంట్లో వాళ్ళందరూ కూడా మీ పిల్లలతో సహా తలస్నానం అనేది చేయించి చక్కగా ఉతికిన బట్టలు లేదా కొత్త బట్టలు వేసుకునే ప్రయత్నం అనేది చేయండి. అంటే వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. 100 రూపాయలైనా సరే, 1000 రూపాయలు మీ శక్తికి తగ్గట్టు తీసుకొచ్చి పెద్దల ఫోటో ముందు పెట్టి ఆ యొక్క టవలు అలాగే ఆ చీర ఇలాంటివన్నీ కూడా పెట్టుకుని వాళ్లకు ఇష్టమైనటువంటి పెద్దల ఆహార పదార్థాలు చేసి పెట్టి నమస్కారం అనేది చేసుకోండి. పిల్లల దగ్గర నమస్కారం చేయించండి. ఇంట్లో కూడా దేవుడు ముందు దీపారాధన చేసుకుని తర్వాత సాయంత్రం ప్రదోష కాలంలో మకర సంక్రమణం జరిగిన తర్వాత సాయంత్రం ప్రదోష కాలంలో సంక్రాంతి రోజున 6 నుంచి 12 గంటల లోపు ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇలా చేయటం వలన మృత్యు దోషాలు, వాహన ప్రమాదాలు, వాహన గండాలు, అలాగే జనాల యొక్క ఏడుపులు, నరదృష్టి, కొంతమందికి అయితే పిల్లల్ని చూడలేక చెడు ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. పిల్లలు మానసిక స్థితి కూడా చాలా పాడైపోతూ ఉంటుంది. ఆరోగ్యం అంతా కూడా పూర్తిగా దెబ్బతిని ఉంటుంది. అంటే వాళ్లకు తోడుగా ఉండటం పోయి మనమే వాళ్లకు తోడుగా ఉండాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అంటే మనకి కష్టకాలంలో బిడ్డలు మనకు తోడు ఉంటారు, అది మనం వాళ్ళకు తోడు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి దుస్థితి ఏ తల్లులకు కూడా రాకూడదు. కాబట్టి మీ పిల్లలు ఏదైనా అనారోగ్యంలో ఉన్న ఈ పరిహారం చేయటం వలన వెంటనే వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇక
ఈ పరిహారంకి వచ్చేటప్పటికి ఖర్చు లేని పరిహారం కాబట్టి ఇద్దరున్న, ముగ్గురున్న, ఒకరున్న మగపిల్లలు ఈ పరిహారం అనేది చేసుకోండి. ఈ పరిహారం చేసేటప్పుడు తల్లి చెయ్యాలి. ఒకవేళ తల్లి దూరంగా ఉన్న పక్షంలో అమ్మమ్మల చేత కానీ, నాయనమ్మల చేత కానీ చేపించవచ్చు. తల్లి ముఖ్యంగా ఈ పరిహారం చేసేటప్పుడు చేతులకు ఎరుపు రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు వేసుకోవాలి. ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎరుపు రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు వేసుకొని పరిహారం చేస్తే మీ బిడ్డ మీద ఉన్నటువంటి గండాలు ఏవైతే ఉంటాయో అవి వెంటనే తొలగిపోతాయి. మట్టి గాజులు ఎరుపు రంగులో ఉన్నటువంటివి, మట్టి గాజులు ఏంటంటే నరదృష్టిని తీసేయటానికి, మీ బిడ్డల మీద ఉన్నటువంటి చెడును తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. కాబట్టి ఎరుపు రంగులో ఉన్న మట్టి గాజులు తప్పకుండా తల్లి వేసుకోవాలి. ఇది గుర్తుంచుకోండి. తర్వాత ఇక్కడ అన్నం కావాలి. ఈ పరిహారానికి మీరు ప్రత్యేకంగా అన్నం వండాల్సిన పని లేదు. మీరు అన్నం వండి పెట్టుకుంటారు కదా, ఉదయమైనా పర్లేదు. ఆ అన్నంలో నిండుకుండా అన్నం తీసి కాస్త పక్కన పెట్టుకోవాలి. అంటే అన్నం వండగానే మొదటిగా ఎంగిల్ చేయకొని కొద్దిగా అన్నం తీసి పక్కన పెట్టుకోండి అంతే. గిన్నెలో పక్కన పెట్టుకొని ఆ తర్వాత మీరు తినండి, పర్లేదు. ఆ నిండుకుండా అన్నం తీసి గిన్నెలో పక్కన పెట్టారు. తర్వాత ఈ పరిహారం చేసేటప్పుడు అందులో ఒక ముద్దని ఇక్కడ చూపించినట్లుగా తెల్ల అన్నం ముద్ద చుట్టండి. ఒక ముద్దలో చిటికెడు పసుపు వేసి ఇక్కడ చూపించినట్టు పసుపు అన్నం ముద్దని చెయ్యండి. మనం కాస్త పసుపు వేసి అన్నం ముద్దలాగా చుట్టేస్తే చాలు. పసుపు రంగు అన్నం ముద్ద అవుతుంది. ఈ ముద్ద ఏం చేస్తుందంటే మీ బిడ్డకి మంచిని తెచ్చిపెట్టడానికి, చెడును తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఒక ముద్దలో చిటికెడు కుంకుమ వేసి ఆ కుంకుమ కలిపిన అన్నాన్ని ఒక ముద్దలా చెయ్యండి. చిన్న చిన్నవి ఇలా చెయ్యటం వలన ఏమవుతుంది, ఎరుపు నరదృష్టి గండాలను తీసేస్తుంది. మనకు ఈ గండంతో వచ్చింది కాబట్టి అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. అయితే ఇక్కడ చూపించినట్లుగా తెలుపు, పసుపు, ఎరుపు అన్నం ముద్దలు 3 సిద్ధం చేయండి. తర్వాత ఒక స్టీల్ ప్లేట్ తీసుకోండి. ఆ ప్లేట్ని చక్కగా మీరు ఏం చేస్తారో ఆ ప్లేట్లో మనం ఇందాక సిద్ధం చేసుకున్నటువంటి అన్నం ముద్దలు, అంటే పసుపు కలిపిన, కుంకుమ కలిపిన ఒక తెల్ల అన్నం, ఈ 3 ముద్దలని కూడా ఈ మూడిటితో పాటు ఒక కోడిగుడ్డును కూడా తీసుకొని ఆ కోడిగుడ్డు మీద ఇక్కడ మనం చూపించినట్టుగా ఇంటూ మార్కు వేసుకోండి. గుడ్డు మీద ఒక బ్లాక్ కలర్ పెన్తో ఇంటూ మార్కు ఒకటి వేసేసి ఆ పళ్ళెంలోనే పెట్టండి. ఒక స్టీల్ ప్లేటు అన్నము 3 రకాల అన్నం ముద్దలు చేసుకున్నాం, అవి పెట్టండి. ఒక గుడ్డు దాని మీద బ్లాక్ కలర్ పెన్తో ఇంటూ మార్కు వేసి దాన్ని కూడా అందులోనే పెట్టండి, ఆ ప్లేట్లోనే. ఇక్కడ ఒక జీవంతో సమానం కోడిగుడ్డు అనేది అవుతుంది. కాబట్టి దిష్టి తీయటానికి పరిహారంగా కోడిగుడ్డు అనేది నెంబర్ 1గా పనిచేస్తుంది. తర్వాత ఆ గుడ్డు మీద మీరు ఇంటూ మార్కు వేశారు, సిద్ధం చేసుకున్నారు, ఆ ముద్దలు ఆ ప్లేట్లో పెట్టుకున్నారు. మర్చిపోకుండా ఆ ముద్దల మీద ఇక్కడ చూపించినట్లు కొద్దిగా నల్ల నువ్వులని పెట్టండి. నల్ల నువ్వులు ఎందుకు పెట్టాలి అంటే నల్ల నువ్వులు కూడా మనకు చెడును తీసేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. పిల్లలకు దిష్టి తీయటానికి చాలా సిద్ధం అన్నమాట. ఆ ప్లేటుని ఆ తర్వాత మీ బిడ్డను అంటే గడప బయట వైపు కూర్చోబెట్టి వాకిట్లో లోపల గడప వైపు తూర్పు ముఖం కూర్చోబెట్టి ఆ మగపిల్లవాడిని గడప అవతల కూర్చోబెట్టి మీరు గడప లోపల ఉండి ఈ ప్లేటుతో దిష్టి తీసినట్టు కుడివైపుకు 3 సార్లు, ఎడమ వైపుకి 3 సార్లు, అంటే సవ్య దిశలో 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు, మళ్ళీ పై నుంచి కిందికి, కింది నుంచి పైకి 3 సార్లు ఇలా మీరు దిష్టి తీయండి. ఇలా తిప్పండి. ఇలా తిప్పేటప్పుడు కొడుకుకి ఏమైనా గండయోగంతో వచ్చింది కాబట్టి సంక్రాంతి ఈసారి ఈ సంక్రాంతి వల్ల వచ్చే కీడు నా బిడ్డను తాకకూడదు, నా బిడ్డలు బాగుండాలి అని, సంతోషంగా ఉండాలి అని ఆ దృష్టి అంతా కూడా పూర్తిగా తొలగిపోవాలి అని చెప్పి మీ పిల్లోడు చుట్టూ శుభ్రంగా తిప్పేసేయండి. ఇది ఒకళ్ళు ఉన్నా, ఇద్దరు ఉన్నా, ముగ్గురు ఉన్నా మీరు ఈ పరిహారం అనేది చేసుకోవాలి. కాకపోతే ఎవరిది వాళ్ళకు సపరేటు ప్లేట్లలో చెయ్యండి. మనం ఒక బిడ్డకి అయితే 3 అన్నము ముద్దలు, కోడిగుడ్డు, అలా 3 పిల్లలు ఉన్నారనుకోండి 3 ప్లేట్లు సపరేట్గా చేసుకోండి అలా. కాబట్టి ఇలా ప్లేట్లు తీసేసి పక్కన పెట్టి ఇంకొక పిల్లోడికి మళ్ళీ ఇలా చేయండి. ఒక బిడ్డను కూర్చోబెట్టండి, ఒక ప్లేట్ తీసుకుని అలా తిప్పండి, అది పక్కన పెట్టేసేయండి. ఇంకో పిల్లాడిని కూర్చోబెట్టండి, తిప్పండి. ఇలా 3 అన్నం ముద్దల్ని సిద్ధం చేసుకుని మళ్ళీ కోడిగుడ్డు కూడా పెట్టేసి మీరు అలా 3 బిడ్డలకి, 2 బిడ్డలకి తిప్పేసుకోవచ్చు. ఇలా తిప్పిన తర్వాత వాటిని ఎవ్వరూ తొక్కని చోటులో ఒక చెట్టు మొదట్లో కానీ, పారే నీళ్ళల్లో కానీ విడిచిపెట్టండి. గుడ్డు పగలకుండా విడిచిపెట్టాలి.
అలా విడిచిపెట్టేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఆ ప్లేట్ను కూడా క్లీన్ చేసుకొని లోపలికి రండి. అలాగే బిడ్డకు కూడా స్నానం చేయటము, లేకపోతే కాళ్ళు చేతులు కడిగించి బట్టలు మార్చటము చేయండి. ఇలా చేయటం వలన మీ పిల్లవాడి మీద, అంటే ఈ గండ యోగంతో వచ్చింది కాబట్టి, ఈ సంక్రాంతి కీడుతో వచ్చింది కాబట్టి, ఆ కీడు మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ పరిహారం చెయ్యండి. ఖర్చు లేని పరిహారం. ఇంట్లో ఇవన్నీ కూడా మన వంటింట్లో దొరికే వస్తువులే. అన్నం ఉంటే చాలు. అలాగే నల్ల నువ్వులు, కోడిగుడ్డు, ఈ పరిహారానికి ఖర్చుతో కూడా పనేమీ లేదు. ఇక్కడ అనుమానంతో మీరు చేయకుండా ఉండిపోకండి. ఒకవేళ నమ్మకం లేకపోయినా చెయ్యండి. చేయటం వల్ల మీకు పోయేది, నష్టం కలిగేది ఏం లేదు కదా. ఎందుకంటే పెద్దలు ఏ మాట కూడా ఊరికే చెప్పరు. కాబట్టి వాటి వెనకాల బలమైన కారణాలు ఉంటే తప్ప ఎవరైనా సరే ఒక మాట అనేది మనకు బయటికి రాదు. కాబట్టి ఏముంది లేని కొట్టి పడేయకుండా ఈ పరిహారం అనేది చెయ్యండి. చేసి మీ బిడ్డల మీద ఉన్నటువంటి ఆ గండాలను, దోషాలను తీసేసుకోవాల్సినటువంటి బాధ్యత తల్లికే ఉంటుంది. పిల్లలు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీరు అక్కడ ఉన్నటువంటి, అంటే అమ్మమ్మల దగ్గరనో నానమ్మల దగ్గరనో ఒకవేళ పిల్లలుంటే అక్కడ చేయించుకోమని చెప్పండి. అంతేకాని ఏమీ లేదు అని మీ దగ్గర ఉంటే చక్కగా అమ్మ చేస్తే ఇంకా మంచిది. ఇలా ఈ సంక్రాంతి రోజు చేయవలసినటువంటి ఈ పరిహారం అర్థమైంది కదండి. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది ఒకవేళ అర్థం కాలేదంటే ఇంకొకసారి వినే ప్రయత్నం అయితే చెయ్యండి. ఎందుకంటే ఇక్కడ మనం అన్ని పరిహారాలు కూడా చెప్పుకున్నాం. ఇవి చేస్తే మీకు మంచి రిజల్ట్ కూడా ఉంటుంది. అలాగే పిల్లవాడికి తల్లి చేయాల్సినటువంటి దృష్టి విధానం కూడా చక్కగా చెప్పుకున్నాం. కాబట్టి చక్కగా చెయ్యండి. ఈ వీడియో మీకు నచ్చే ఉందని అనుకుంటున్నాను.